సాక్షి టీవీలో అమరావతిని వేశ్యల రాజధాని అనేసి అన్నారు. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఆ తర్వాత అమరావతి మహిళలు హర్ట్ అయ్యేసి ధర్నా చేశారు అండ్ పోలీసు దగ్గర వెళ్ళేసి కేసు పెట్టారు. సో ఇక్కడితో అయిపోవాలి ఈ ఇష్యూ. దాని తర్వాత టీడీపీ ఇన్వాల్వ్ అయింది. సాక్షి ఛానల్స్ అండ్ వాటి ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు టీడీపీ సైడ్ నుంచే. ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా ధర్నా చేస్తున్నారు అక్కడక్కడ, కానీ ఆ ఫ్రంట్ వరుసలో టీడీపీ సైడ్ నుంచి వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు వైఎస్ఆర్సీపీ నుంచి సజ్జల గారు ఈ అమరావతి మహిళలకి మరికొంత ఆద్యం పోసేలా శంకర్ జాతి అనేసి కొన్ని వర్డ్స్ వాడారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పారు మహిళల జోలికి వస్తే మేము వదలము అనేసి. అంత ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఇలాంటివి జరగకుండా ఏ ఒక్క ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి? నాకు తెలిసి అయితే ఏమీ లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేతికి చిక్కింది, అందుకనేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఏం తక్కువ తినలేదు. లాస్ట్ టైం వాళ్ళు కూడా అదే చేశారు. కానీ ఈ రాజకీయాల వల్ల మన అభివృద్ధి ఆగిపోతా ఉంది. ఇంకా ఇలాంటివి జరిగితే మనం ఇంకా కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఈ రాజకీయ నాయకులు ఓన్ దొక్కుదాం ఏం దొక్కుదాం అనేసి ఆలోచిస్తా ఉన్నారు. వీళ్ళు మారాలి ఫస్ట్. సో చూద్దాం ఇంకేమవుతుందో. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.